మేము దీపం పెట్టుకొని ఉన్నాం డార్లింగ్ 3 months. మేము దీపం పెట్టుకొని ఉన్నాం డార్లింగ్ 3 months. ఇప్పుడున్న ట్రెండింగ్ లా చాలా మంది దగ్గరకు వచ్చి పోయారంటారు. అలా గురించి ఒక్క మాట. మన నిఖిలోడైన ఐడియా ఉంది. కొట్లాట. మా డాడీ 3 months జైల్లో ఉన్నాడు. లైట్ దీపించేసారు మా ఇంట్లో కానీ కరెంటు. ఆడ ఛాయ్ అమ్మేసి వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటూ పోతుండే. హ్యాండ్ ఇరిగిపోతే 1 hand తోనే యాక్టివా మీద యాదగిరిగుట్టకి పొద్దున మార్నింగ్ వచ్చేసిన 6 కి ఫస్ట్ సెషన్ కలిసిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షువర్ రాక్. సో చాలా టైం తర్వాత ఒక ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చిన. సో తెలుసుగా సైకో సంతు ఒకప్పుడు మంచి పేరుండే. ఆ లైఫ్లో ఆ పేరు ఎట్లా వచ్చింది, ఈ లైఫ్లో ఎన్ని బాధలు ఉన్నాయి, ఆయన ఎమోషనల్ విన్నా. అందుకే ఆ ఎమోషనల్ని మేము ముందు పెడదామని తీసుకొచ్చిన. ఇన్ని బాధలు ఉన్నాయి ఆ మనిషికి అని చెప్పేసి. సో అనుకుందాం బాయ్, ఎంతమంది ఉంటారు బాయ్ ఇంట్లో నేను, మమ్మీ, డాడీ, చెల్లె, అంతే నలుగురు. 4 మెంబర్స్. ఈ సైకో సంతు అని ఈ పేరేలా వచ్చింది? ఈ పేరు ఎట్లా అంటే డార్లింగ్, మనం టిక్ టాక్ ఉన్నప్పుడు జర నెక్లెస్ మీద పోయి చిన్న షోలు చేసి ఇది చేసినాం. టిక్ టాక్ లో ఉన్నప్పుడు టిక్ టాక్ లో యూజ్ చేసిన వాళ్ళకి తెలుసు, ఫేమ్ ఉన్న వాళ్ళకి. అంటే షోలు అంటే ఎట్లా బాయ్ అంటే ఇక వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే మనం హెల్ప్ చేయడం అని కొట్లాట అట్లా అని చెప్పి ఇక వాళ్ళు ఈ సైకో గాడ్రా పోయి పెద్ద అని పేరు వచ్చేసింది. ఇక అట్లా పేరు వచ్చినందుకు మనం ఇక అట్లా మనకు చిన్నగా మన తమ్ముళ్ళు ఎంకరేజ్ చేసి ఆ పేరు పెట్టేసి. టిక్ టాక్ ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండే? టిక్ టాక్ ఉన్నప్పుడు లైఫ్ జర చాలా ఘోరంగా ఎంజాయ్ చేస్తుండే. టిక్ టాక్ పోగానే సైలెంట్ అయిపోయినాం బ్రో. మొత్తం సైలెంట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఒక 50% సైలెంట్ అయినాం. అసలు ఈ వీడియోస్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఇట్లా రీల్స్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు నేను చెయ్యాను బ్రో రీల్స్. నా తమ్ముళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నేను ఏదో నెలకు ఒక వీడియో, నెలకు 2-3 వీడియోలు చేస్తా అంతే. అది గిట్ట ఏదో టైం పాస్. బాయ్ స్టడీ ఎంత కంప్లీట్ చేసినావు? స్టడీ 7th class. లాస్ట్ 7th లో ఆపేసిన. ఎందుకు ఆపేసిన బాయ్? 7th లో చిన్న స్టంట్ అయిండే స్కూల్లో. అంటే ఏమైంది స్కూల్లో? మన పీటీ సార్ మనకు ఒక 3-4 days టార్చర్ చేస్తుండు కాబట్టి ఇక పీటీ సార్కి మనం పీటీ సార్ అయిపోయినాం. స్కూల్ సార్నే కొట్టేసినా? కొట్టినా వేరేగా అయినా కేసు అయింది. అప్పుడే ఇక వేరే జైలుకి వెళ్ళిపోయి కొట్టేసి ఇంకా లైట్ తీసుకున్నాం. అంతే. అప్పుడు ఆ ఉడుకు రక్తం ఉరుకుపిస్తాడు డార్లింగ్. అంతే, ఉడుకు రక్తం ఉన్నాడు, ఎప్పుడు ఉరుకొద్దు. అవి ముందు ఇంకా తీసుకొస్తా. మేము ముందు ఇంకా కొన్ని ఉన్నాయి చూసి, అరే ఈ లైఫ్ ఎందుకని నేర్చుకోండి బాయ్. ఎప్పుడన్నా లైఫ్లో అరే ఈ రోజున ఎందుకు బతుకున్నా, అసలు ఎందుకు పుట్టినా, అసలు ఎందుకు చచ్చిపోవాలి, లైఫ్ వద్దు అని అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది డార్లింగ్. ఎప్పుడు? మా డాడీ 3 months జైల్లో ఉన్నాడు. అసలు డాడీ ఎందుకు జైలుకి వెళ్ళింది బాయ్ ఆ టైంలో? డాడీ అప్పట్లో పాత రౌడీ షీటర్ డార్లింగ్. అట్లా అని చెప్పిన చిన్న కేసుల వల్ల ఆయనకి సడన్ గా పీడియాట్ వేసేసాడు. సంవత్సరం వేసేసరికి ఇక మేము ఏం చేయలేకపోయినాం. ఇక్కడ పొలిటీషియన్ తో మాట్లాడి, ఇక్కడ వీళ్ళతో మాట్లాడి, ఆ బాధలు వేరేగా ఉంటాయి. 3 months మనం రెంట్ హౌస్ లో ఉండే. అక్కడ సడన్ గా ఇక ఆలీలు ఇల్లీగల్ అట్లా చేసి లైట్ దీపించేసారు మా ఇంట్లో కానీ కరెంటు. లైట్ మొత్తం దీపించేసారు. అసలు కరెంట్ ఏం లేదు. నైట్ పూట కూడా అసలు కరెంటే లేదు. నైట్ పూట డే 3 months డార్లింగ్. 3 months ఆ బాధలు. 3 months ఎలా అనిపించింది? 3 months లా ఈ లైఫ్ మనకు ఎందుకు రా భయ్, నేను ఉండాలా? మా అమ్మని ఈ బాధలలో నేను చూడలేకపోయినా.
మా అమ్మని బాధలో చూడలేకపోకుండా నేను చచ్చిపోదాం అనుకున్నా. కాకపోతే ఇక మా అమ్మనే మాకు ఎంకరేజ్ చేసింది, ఉందాం అది అని చెప్పి మేము దీపం పెట్టుకొని ఉన్నాం డార్లింగ్ 3 months. మేము దీపం పెట్టుకొని ఉన్నాం డార్లింగ్ 3 months. డాడీ 1 year జైల్లో ఉన్నాడు. 1 year జైలు ఉన్నాడు. జైలు ఉన్నప్పుడు మీకు ఎట్లా వచ్చింది తిండి, ఈ ఫుడ్? తిండి ఎట్లా అంటే డార్లింగ్, రూమ్ కిరాయి. నేను చిన్నప్పుడు కాచిగూడ స్టేషన్ ఏజ్ లో నేను ఒక 14-15 years 14-15 years 14 years ఉన్నా. అప్పటికి ఇక మా మమ్మీని నేను బాధ పెట్టలేకుండా ఇంట్లో ఛాయ్ చేసుకొని కాచిగూడ స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తుండే. ఆడ ఛాయ్ అమ్మేసి మళ్ళా వచ్చేటప్పుడు ఆటోకి పైసలు అయితే అని చెప్పి లిఫ్ట్ ఆడుకొని వస్తుండే ఇంటికి. ఆ సిచ్యువేషన్ నుంచి నేడున్నా. చూసిరా, ఛాయ్ అమ్మినంట ఇంట్లో 3 months కరెంట్ లేకుండా. 3 months దీపం పెట్టుకొని ఉన్నాం డార్లింగ్. అంటే కాలం చేసి మొత్తం ఇదంతా మా మీద కుట్ర. వీళ్ళు ఎదగొద్దు, ఇప్పటికి మా మీద అవే కళ్ళున్నాయి. వీళ్ళు ఎదగొద్దు అని చెప్పి వాళ్ళేం బయట వాళ్ళేం కాదు, మన ఫ్యామిలీ వాళ్ళే. వీళ్ళు ఎదగొద్దు, వీళ్ళని దొక్కాలి, చాలా చేపిస్తారు. కాకపోతే నేను మన దగ్గర దూల్పేటలో గణేషులు అమ్ముతారు, ఐడియా ఉందేమో నీకు? గణేషులు అమ్మినప్పుడు నెత్తి మీద అది మన థర్మాకోల్ పెట్టుకొని దాంట్లో వాటర్ ప్యాకెట్స్ 1 rupee కొంటుండే, 3-4 rupees కి. ఇక ఎట్లుంటుంది దూల్పేట అంటే పబ్లిక్ క్రౌడ్ ఫుల్ ఉంటే గణేష్లలో నెత్తి మీద పెట్టుకొని వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటూ పోతుండే. ఆ టైంలో మార్నింగ్ నేను 5కి లేస్తుండే. 5కి లేచి కాచిగూడ పోతుండే స్టేషన్కి. ఛాయ్ అమ్మేసి వచ్చి 10కి వస్తుండే. 10కి వచ్చి అప్పుడు స్కూల్ అయితే మనకు లేదు, మనకు స్కూల్ అప్పుడే వెళ్ళిపోయింది. స్కూల్ లేదు కాబట్టి వచ్చి ఒక 2-3 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ మమ్మీ లేపి మళ్ళీ ఆమె బాధలు చూడలేక నా బాధనే పడుతుండే బ్రో. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ. ఆ డబ్బులను ఏం చేస్తున్నా? మమ్మీకి తీసుకొచ్చిస్తున్నా డబ్బులు అని మమ్మీకి ఇవ్వకపోతుండే, ఇక డాడీ కోసం అని చెప్పి పక్కకు పెడుతుండే. అని డాడీ కోసం ఎందుకు? డాడీకి ఇడిపిద్దామని చెప్పి. కానీ నేను ఎంత కష్టపడ్డా డాడీకి ఇడిపించలేకపోయినా. ఎందుకు బాయ్, ఏమైంది? నేను ఎంత కష్టపడ్డా పైసా మాకు పాల ప్యాకెట్లకి, ఇంటి రాషన్కి, దానికి దీనికే సరిపోయినాయి. కానీ ఏ ఒక్క రూపాయి మేము డాడీకి ఇడిపించలేకపోయినాం. ఆయననే బయటకు వచ్చిండు, ఆ దేవుని దయ వల్ల. ఆయన వచ్చినాక మారిపోదాం అనుకున్నాం, కాకపోతే మళ్ళీ అదే కంటిన్యూ అయింది. బాయ్ రౌడీజన్ అసలు ఎందుకు లైక్ చేస్తారు? అసలు ఎందుకు ఇట్లా వదిలేసినావా? ఇప్పుడు వదిలేసిన డార్లింగ్, ఇప్పుడు ఏం వద్దు. నీకు అనిపించిందా బాయ్ ఇప్పుడు ఇలాంటివి మనం చేయొద్దు, ఈ లైఫ్ అసలు వద్దు, ఇలాంటివి చిన్న లైఫ్ అని అనిపించింది ఎప్పుడన్నా? చాలా సార్లు అనిపించింది డార్లింగ్. నన్ను ఏంటంటే నన్ను పెద్దోళ్ళు రెచ్చగొడతారు. వాళ్ళ మా పిల్లల కూర్చొట్టుకొని, సంతు నువ్వు ఇదిరా, నువ్వు అది చేయగలుగుతావురా, నీతో ఇది అవుతుందిరా అని చెప్పి రెచ్చగొట్టి నన్ను అది ఇది చేయించి నన్ను రెచ్చగొట్టి వాళ్ళ ఇంటికి పెద్దోళ్ళ ఇంటికి పంపిస్తారు. నేనేందంటే నేను ఎవరు వాళ్ళ మాటలు వినేస్తా. నాకు ఒక్కడు ఒక మాట అంటే నేను తట్టుకోను. అది ఆడ ఎవడైనా ఉండని, ఆడెవడు నేను అస్సలు తట్టుకోను. అందుకే మొత్తం ఇప్పుడు వదిలేసినావా లేదా? ఇప్పుడు వదిలేసిన డార్లింగ్. ఇప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? వదిలేసాం వద్దు. మా మమ్మీ డాడీ ఫేస్ డార్లింగ్. మమ్మీ 3 months కాదు, ఆమె 9 months బాధపడి మనం తీసింది. మనం ఆమెకు మన లైఫ్ అంతా ఇట్లనే బాధ పెడితే మనకు కానీ ఏం ఫైదా చెప్పు? చూసుకుంటున్నా లేదా మమ్మీని? మమ్మీని బరాబర్ చూసుకుంటున్నా. నేను నా లాస్ట్ డెత్ దాకా ఆమెను బరాబర్ ఆమె ముఖం మీద చిరునవ్వు చూపిస్తా. పక్కా అమ్మ ఇంటర్వ్యూ చేస్తా నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ. 100% డార్లింగ్. ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంటర్వ్యూ, ఇప్పుడైనా పోయి చేసుకోవచ్చు. పక్కా అడుగుతా అన్ని క్వశ్చన్లు నువ్వు చెప్పినాయి. మమ్మీకి ప్రతి ఒక్కటి అడుగు. ఆమె ఒకవేళ నా కొడుకు మళ్ళీ అట్లనే ఉండని చెప్పింది అనుకో, నాకు మళ్ళీ ఇంటర్వ్యూది దాంట్లో నేను చెప్తా. ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయిందా లైఫ్ లో? యాక్సిడెంట్ రీసెంట్ గా అయింది డార్లింగ్. ఒక 7 or 8 months బ్యాక్ అయింది. అది చాలా ఘోరంగా అయింది. ఎట్లా? ఎంత తాగిపోయారా? తాగున్నాం ఏదో లైట్ గా, అదేదో మేము అనుకోలేకుండా పోయినాం.
ఒక వ్యక్తి కోసం పోయినాం కానీ ఆ వ్యక్తి మేము సగంలోనే వేరేగా అయిపోయినాం. నేను మన నిక్లోడియన్ ఐడియా ఉంది, నిక్లోడియన్ మన మిట్టు యాదవ్ ఇట్లా మన బ్రదర్స్ అంతా మన దగ్గరకు వచ్చారు. అట్లా ఇట్లా పోదాం డిఎల్ఎఫ్ అని చెప్పి పోతున్నాం. మెహందీపట్నం కాడ అదేదో బై మిస్టేక్ అయిందో ఆ దేవునికి తెలుసు, మనకు కావాలనేందో. మెహందీపట్నం కాడ డివైడర్కి గుర్తుతే బండి 3 పల్టీలు తిన్నది. మెహందీపట్నం కాడ డివైడర్కి గుర్తుతే బండి 3 పల్టీలు తిన్నది. కార్ షిఫ్ట్ 3 పల్టీలు తిన్నాక గిట ఆ దేవుని దయ వల్ల ఎవ్వరికి ఏం కాలే, అందరు సేఫ్. చావుని చూసి బయటకు వచ్చినాం. సావు మొత్తం పైదాకా పోయి మళ్ళీ కిందికి వచ్చినాం అందరం. అది మేము మర్చిపోలేని రోజు. అంటే తాగి డ్రైవ్ చేయొచ్చా, అట్లా గ్యాంగ్తో పోవచ్చా, కొంతమందికి ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరు తాగి డ్రైవ్ చేయొద్దు. అక్కడ తాగి ఎవరు డ్రైవ్ చేయకండి. కార్లో ఎంతమంది అవుతారు, 4 మెంబర్స్ 5 మెంబర్స్ అంతే మంది కూర్చోవాలా, ఎక్కువ మంది అసలు కూర్చోకండి. మాకు అయింది కాబట్టి నేను చెప్తున్నా, మాకు అయినట్టు ఎవరికి కావద్దని మేము కోరుకుంటున్నాను. ఎందుకు చెప్పాలా డార్లింగ్స్, ఏదో లైఫ్లో మనకంటే చిన్న లైఫ్, ఈ చిన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎవరితో తెలుసా, మమ్మీ డాడీతోని చేయొచ్చు, దోస్తులతో ఒక టైం వరకు. ఆ టైం దాటి లిమిట్ దాటి తాగి వాళ్ళతోనే ప్రపంచం అనుకుంటే నువ్వు రేపటి రోజు ఇవ్వడు రాడు నీకేమనవుతో గుర్తుపెట్టు. ఎంజాయ్ చేయి. లిమిట్స్ మెయిన్ మన లైఫ్లో. అమ్మా నాన్న అంతేనా కదా? అంతే డార్లింగ్. నీకు ఎప్పుడు అనిపించిందా, నీకు అది సర్కిల్ మంచిగా జరిగింది అవునా ఈ లైఫ్లో? అరే ఇంతగానే ఎంజాయ్ చేసినా ఎప్పుడన్నా నీకు ఏమైనా అవుతే ఏ రోజున ఎవడన్నా వచ్చిండా? ఎవ్వరు రా డార్లింగ్, ఎవ్వరు రాడు. మమ్మీ డాడీ తప్ప ఒక్కడు వచ్చి నిలబడాడు. ఎవ్వడు 101% గ్యారంటీ రాసిస్తా. ఎవరినైనా అజమాయించుకోండి, ఎవ్వరు రాడు. ఒక్కసారి నువ్వు పిహెచ్లో ఉండే ఎవరికైనా ఫోన్ చేయి, నేను ఇట్లా పిహెచ్లో ఉన్నారా అని చెప్పి. వాడు వచ్చే లోపల అదే నువ్వు మమ్మీ డాడీకి ఫోన్ చేయి, వాడు వచ్చే లోపల వీళ్ళు వచ్చేస్తారు. వీడు వచ్చుట్లోనే ఉంటాడు. బండిలో పెట్రోల్ అయిపోయింది, బండి పంక్చర్ అయింది, నాకు బండి లేదు అని చెప్పి మన ఆన్సర్. కానీ ఎవరు రాడు. మన లైఫ్లో ఎవరిని చూసుకోవాలి? మమ్మీ డాడీనే చూసుకోవాలి. చెప్పు అందరికి చెప్తున్నా, యూత్కి అయితే. ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఉన్న వాళ్ళు నేను ఆ అన్నని ఎగిరేసుకుంటా, ఈ అన్నని ఎగిరేసుకుంటా, ఏ అన్న రాడు. మమ్మీ డాడీ ఏమున్నా వాళ్ళే మన ప్రపంచం. వాళ్ళే మన ప్రపంచం. అంతే. ఈ జైళ్ళు, ఈ కేసులు, అందరు డైలాగులు కొడుతుర్రు. ఆ జైలు కాలు బెయిల్ అని చెప్పి. ఆ జైలు బెయిల్ కోసిన వాళ్ళకి అడగాలి, వాళ్ళు చెప్తారు. ఇదంతా లైట్. మమ్మీ డాడీని చూసుకుంటేనే అదే ఒక మన పెద్ద ఒక హ్యాపీనెస్. అది లైఫ్లో అన్నీ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు అసలు ఎట్లుంది, ఒకప్పుడు మన హైదరాబాద్ వేరా అవునా? ఇప్పుడు ఒక్కొక్కరిని రౌడిజం చేసే ఓడని వచ్చేటో చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక మాట ఎట్లుంది అసలు సిచ్యువేషన్ ఎట్లుంది మన దగ్గర? మంచి రౌడీలే సైలెంట్ అయిపోయి కూర్చుంటాలి. మంచి రౌడీలు దాదాలే ఇవన్నీ వద్దా అనుకొని కూర్చుర్రు. ఇప్పుడిప్పుడే గుర్తుర్రు. చిన్నపిల్లలు ఉడుకు రక్తం ఉరుకులాడతారు. ఉరుకులాడి మళ్ళీ మన ఏజ్కి వచ్చేదాకా ఆలిగిటి ఇదే పని చేస్తారు. నాకు తెలుసు ఒక విషయం తెలుసు ఏంటంటే, ఇప్పుడున్న ట్రెండింగ్లా చాలా మంది దగ్గరకు వచ్చి పోయారంట కదా, వాళ్ళ గురించి ఒక్క మాట డార్లింగ్. ఒక మాటలో చెప్పాలంటే అలా ఆల్మోస్ట్ పేర్లు చెప్తే వేరేగా అయిపోతుంది సినిమా. వాళ్ళు ఇప్పుడు ఒక రేంజ్లు ఉర్రు. మనం ఎట్లా అంటే తిన్న తరలో మనకు ఉంచే అలవాటు మనకు లేదా, లంజగొడుకులకు ఉంది, మనం ఉంచాం. వాళ్ళు మనకు తినిపించారో మనం వాళ్ళకి తినిపించామో సెకండరీ. మనకు ఉంచే అలవాటు లేదు కాబట్టి అలా పేర్లు చెప్తలే. పేర్లు చెప్పని కూర్చో జాతకాలు ఉన్నాయి నా ఫోన్లో. అవి చూపిస్తే వేరేగా అవుతుంది సినిమా. ఇంకొకటి శ్రీకాంత్ అంటారు బాయ్. శ్రీకాంత్ అన్న బాయ్, నువ్వు అన్న మస్తు క్లోజ్ అంటావు కదా. ఎట్లా అంటే అది నేను చెప్పలేను. మరి ఎందుకు ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో కూడా లేదు? ఆయనకి నీకు ఎట్లా పరిచయము, దేనివల్ల ఏ మ్యాటర్ వల్ల బాగా క్లోజ్ అయ్యారు? శ్రీకాంత్ అన్నకు నాకు ఎట్లా పరిచయం అంటే డార్లింగ్, అన్న నాకు ఒకప్పుడు అన్నకు మెసేజ్ చేసిన. అన్నకు అప్పుడు 2K ఫాలోవర్స్, నాకు 8K. అన్నకి మెసేజ్ చేస్తే నీకు ఇంత ఫేమ్ పెట్టుకో నాకు ఎందుకు మెసేజ్ చేసినారు అంటే, అన్న నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి మెసేజ్ చేసిన అన్నకి. సరే నువ్వు ఇంటికాడికి రా అని చెప్పి ఇంటికాడికి పిలిచిన అన్నకి నేను ఎడా ఫిదా అయిపోయినా అంటే, అన్న ఇంట్లోకి పిలిచి
ఒక వేరే లెవెల్లో రెస్పెక్ట్ ఇచ్చింది నాకు. నా తమ్ముడు అని చెప్పి ఆడ నుంచి నేను అన్నతో దగ్గర ఒక 3-4 years కంటిన్యూగా ఉన్నా. అన్న లాస్ట్ డెత్ కన్నా ఒక 2 days ముందు గిట్ట నేను అన్నని కలిసిన. అన్నకి చెప్పిన ఆ రోజు, అన్న జాదరగుట్ట పోదామంటే, లేరా నువ్వు నీ ఎంజాయ్ నువ్వు చేయి, నువ్వు చేస్తే నేను చేసినట్టే అని చెప్పిండు. నేను అప్పటికి నేను అన్న డెత్ అయిన రోజు గిట్ట నేను జాదరగుట్టలో ఉన్నా. నాకు ఫోన్ రాగానే within seconds నా హ్యాండ్ ఇరిగిపోయింది. ఈ హ్యాండ్ లేకుండే నాకు, అంటే హ్యాండ్ ఇరిగిపోతే ఫోన్ పట్టి కట్టుకుని ఉన్నా. 1 hand తోని యాక్టివా మీద యాదగిరిగుట్టకి పొద్దున మార్నింగ్ వచ్చేసిన 6కి 1 hand తోని. ప్రజెంట్ అయినా మార్నింగ్ వచ్చి ఫస్ట్ శశిని కలిసిన. శశి గిట్ట మనకు చాలా మంచోడు, మనతో మంచిగా ఉంటాడు. ఎవరితో ఎట్లుంటాడో ఆ సెకండరీ, మనతో బాగుంటాడు. ఎప్పుడైనా అమ్మాయి చేసిన ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో? అర్థం కాలే. శ్రీకాంతాల మమ్మీ చేసినది. నా అమ్మ తర్వాత అమ్మ అంటే ఆమెనే. వేరుంటాయి మొత్తం. నెక్స్ట్ లెవెల్. రాత్రి 2 గంటలకు 3 గంటలకు పోయినా వాళ్ళ ఇంట్లో అన్నం తిన్న రోజులు ఉన్నాయి. ఎట్లుంటుంది రుచి? ఎట్లుంటుంది రుచి? అమ్మ చేతి వంట ఎవరికైనా బాగానే ఉంటుంది. హైలైట్ ఉంటుంది అమ్మ రుచి అయితే. సో చూసి కదా ఇట్లా ఉంది. ఇంత ఎమోషనల్ని మీ ముందు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చలో బాయ్ బాయ్.